కి స్వాగతం సుస్వాగతం. శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మార్చి 3 మంగళవారం 2026 నాడు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం బెంచ్ సర్కిల్ నందు జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు రాఘవరాజ్య లక్ష్మి లెక్చరర్స్ స్ఫూర్తి కాలేజ్ బెంగళూరు వారికి మహిళా కీర్తిరత్న ఉమెన్స్ ఎక్లైన్స్ అవార్డు 2026 జాతీయ ప్రతిభా పురస్కార అవార్డు అందజేశారు. సమాజానికి స్ఫూర్తి దీపికలుగా వెలిగే మహిళా మనునీయులకు గౌరవించడం స్ఫూర్తిదాయకం. భాగ్యంగా భావిస్తూ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా మరియు నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రపంచం సృష్టిస్తున్న శ్రీ శ్రీ కళావేదిక అవార్డులను అందజేశారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా రంగాల్లో వారు కనబర్చిన ప్రతిభ, నిబద్ధత, సేవలను గుర్తించి అమూల్యమైన కృషికి గౌరవంగా మహిళా కీర్తిరత్న ఉమెన్స్ ఎక్లైన్స్ అవార్డు 2026 జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందజేశామని వి ఈశ్వరి భూషణం జాతీయ అధ్యక్షురాలు శ్రీ శ్రీ కళావేదిక మహిళా అత్యుత్తమ పురస్కారం ప్రతిభ పట్టాభిషేకం చేశామని తెలిపారు. రాఘవ రాజ్యలక్ష్మి గారు బెంగళూరు నుంచి వచ్చేసారు. రాఘవ రాజ్యాలు మా సత్యమైన నేతృత్వంలో వీణా కృష్ణుల ఆధ్వర్యంలో తిరుపతి జ్ఞాపేయ వారి నేతృత్వంలో చక్కగా చేశారు రవీంద్ర భారతిలో. ఆ మేడం నన్ను ఇప్పుడు నేను మర్చిపోయాను. ఆ వీణా కృష్ణులు నన్ను ఇంత పరిమళాన్ని చేర్చాము ఇంతవరకు. మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపక్ జ్ఞాతి సారు మంచి మేడంని నాకు పరిచయం చేశారు. మేడం బెంగళూరు రాష్ట్ర కార్యదర్శిగా మేము తీసుకుంటున్నాము. చైర్మన్ సార్ గారు వీరికి శ్రీ శ్రీ కళావేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రాఘవ రాజ్యలక్ష్మి లెక్చరర్ స్ఫూర్తి కాలేజ్ మాట్లాడుతూ ఈ పురస్కారం నాకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.